వరంగల్ జిల్లా ప్రజల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరబోతోంది. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా వాసుల 40 ఏళ్ల కల త్వరలో తీరబోతోంది. మల్టీపర్పస్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికీ 75% పూర్తయ్యాయి. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి. యూనిట్ ప్రారంభం కాకముందే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. కాజీపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్ల కిందట మొదలైన పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ. ఇప్పటివరకు 75% పనులు పూర్తి కాగా మిగతా పనులు సైతం త్వరలోనే పూర్తి చేయనున్నారు. కాజీపేటలోని అయోధ్యాపురం ప్రాంతంలో 162 ఎకరాల్లో మొదట పీరియాడికల్ ఓవర్ హోల్డింగ్ వర్క్ షాప్ గా పనులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేశారు. పనులు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. 680 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం 600 కోచ్లు తయారు చేసేలా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. రైల్వే బోగీలతో పాటు ఇంజన్లు, హైస్పీడ్ ట్రైన్లు ఇక్కడే తయారు చేసేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. వందే భారత్ ట్రైన్స్ తో పాటు ఏసీ కోచ్లు, అన్ని రకాల ట్రైన్లను ఇక్కడే తయారు చేయబోతున్నారు. వ్యాగన్లు, కోచ్ల తయారీ కోసం ఉపయోగించే 4 భారీ షెడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మెయిన్ షెడ్లో తయారైన కోచ్లను ఇంటర్నల్ ట్రాక్ ద్వారా రెండో షెడ్లో ఉన్న పెయింటింగ్ ప్రాంతానికి చేరుతాయి. అక్కడ మోడ్రన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన రోబోట్లు కోచ్లకు పెయింటింగ్ చేస్తాయి. స్టోర్ వాస్డాగా పిలువబడే 3వ షెడ్లో వ్యాగన్, కోచ్ల తయారీకి అవసరమైన మెటీరియల్ స్టోర్ చేస్తారు. 4వ షెడ్ని స్క్రాప్ కోసం వాడుకోనున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ కూడా 100% పూర్తయింది. మిషనరీ ఇన్స్టాలేషన్, సివిల్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన మిషనరీలో 85% ఇప్పటికే ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. త్వరలోనే వీటి ఇన్స్టాలేషన్ పనులు మొదలు పెట్టనున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి కోచ్ ఫ్యాక్టరీ వరకు వేసుకున్న ట్రాక్ పనులు చివరి దశకొచ్చాయి. ఇంటర్నల్ రైల్వే లైన్లతో పాటు రోడ్లు, సబ్ స్టేషన్లు, వే బ్రిడ్జిలు, టెస్ట్ షాప్, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వంటి ఇతరత్ర నిర్మాణ పనులు మధ్యలో ఉన్నాయి. మార్చి నాటికి పనులు పూర్తి చేసి టెస్టింగ్ కోసం చేసే రైలు ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఇనిషియల్ గా అయితే ఒక 200 మెము రేక్స్ అంటే 200 ట్రైన్స్ ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అంటే ప్రతి మెము ట్రైన్లో 16 కోచ్లు ఉంటాయి. సో మనకి ఇంటర్సిటీ కావచ్చు, లేదంటే ఎంఎంటీఎస్ ట్రైన్స్ కావచ్చు, వీటిని మెమూస్ అంటాము. ఈ మెమూస్ వచ్చేసి 200 ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోతున్నాయి. సో ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ వచ్చేసి ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు. ఒక మోడల్ ట్రైన్ని డెవలప్ చేసేస్తారు. దాని తర్వాత అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత రెగ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది స్టార్ట్ అవబోతా ఉంది. ఓన్లీ కోచెసే కాదు, ఇక్కడ ఇంజన్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. కోచెస్లో మెమూయే కాదు, ఎల్హెచ్బి కోచెస్, మోడర్న్ కోచెస్, అన్ని వందే భారత్ కోచెస్ అన్నిటిని డెవలప్ చేసేందుకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటి మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా రూపుదిద్దుకుంటోంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. ఈ యూనిట్ కి ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 200 లోకల్ ట్రైన్ బోగీల తయారీకి ఆర్డర్ వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడం కోసం పనుల్లో వేగం పెంచారు.